బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏఐ సమ్మిట్లో ప్రపంచ దేశాల ముందు నోయిడాకు చెందిన ఓ యూనివర్సిటీ దేశం పరువు తీసింది. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న భారత్ ప్రతిష్టను మంటగలిపింది. చైనా ప్రోడక్ట్ను చూపించి తామే డెవలప్ చేశామని గొప్పలు చెప్పుకొని అడ్డంగా బుక్ అయింది. చివరికి ఏఐ సమ్మిట్ నిర్వాహకుల గెట్ లాస్ట్ అంటూ మెడబట్టి బయటకు గెంటించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులో వివిధ కంపెనీలు, యూనివర్సిటీలు తాము డెవలప్ చేసిన ఏఐ ప్రోడక్ట్స్ను ప్రదర్శిస్తున్నారు. యూపీ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ సైతం సమ్మిట్లో స్టాల్ ఏర్పాటు చేసింది. అయితే సదరు వర్సిటీ ఓ చైనా రోబోట్ డాగ్ను తమ ప్రోడక్ట్ అంటూ చూపడం వివాదానికి కారణమైంది. చైనాకు చెందిన యూనిట్రీ కంపెనీ తయారు చేసిన రోబోట్ డాగ్ చూపిన గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహా సింగ్ దాన్ని తమ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను తాము డెవలప్ చేశామని చెప్పారు. ఆ రోబో నిఘా, పర్యవేక్షణ పనులు సమర్థవంతంగా చేస్తుందని వివరించారు. అయితే ప్రొఫెసర్ నేహా చూపిన క్వాడ్రపెడ్ రోబోలను చైనా కంపెనీ యూనిట్రే తయారు చేస్తోంది. జంతువుల కదలికలను పోలి ఉండే ఈ రోబోలు అడ్డంకులను అధిగమించడంలో తనిఖీల్లో ఉపయోగపడతాయి. బోస్టన్ డైనమిక్స్ వంటి సంస్థల రోబోలతో పోలిస్తే యూనిట్రీ రోబోలు తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉంటాయి. అలాంటి ఓ రోబోను చూపెడుతూ తామే డెవలప్ చేశామంటూ ప్రొఫెసర్ నేహా చెప్పిన మాటలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చైనా రోబోను తమ ప్రోడక్టుగా చూపి దేశం పరువు తీస్తున్నారని గల్గోటియాస్ యూనివర్సిటీ తీరును ఏకి పారేస్తున్నారు. ఆ రోజు 2 నుంచి 3 లక్షల రూపాయలకే ఆన్లైన్లో దొరుకుతుందని ప్రూఫ్స్తో సహా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చైనీస్ ప్రోడక్ట్ను తామే డెవలప్ చేశామని చెప్పుకునేందుకు సిగ్గు లేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అటు చైనా మీడియా సైతం రోబో ఇష్యూపై స్పందించింది. చైనా మీడియా భారత్ను ఎగతాళి చేస్తూ కథనాలు ప్రసారం చేసింది. ఏఐ సమ్మిట్లో చైనా రోబోలను ఇండియన్ ప్రోడక్టులుగా చూపడంపై కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. మోడీ ప్రభుత్వం దేశ ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగించిందని ట్వీట్ చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం చైనా రోబోలను ఇండియన్ ప్రోడక్ట్స్గా ప్రమోట్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. చైనా రోబో డాగ్ విషయంలో సోషల్ మీడియాలో దుమారం రేగడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ స్పందించింది. తాము ఆ రోబోను తయారు చేయలేదని, తాము డెవలప్ చేశామని ఎక్కడా చెప్పుకోలేదని స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. స్టూడెంట్స్కు మోడర్న్ టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకే చైనా, సింగపూర్, అమెరికా తదితర దేశాల నుంచి పరికరాలని తెప్పిస్తున్నట్లు వెల్లడించింది. గల్గోటియాస్ యూనివర్సిటీ రగిల్చిన రచ్చతో డిఫెన్స్లో పడ్డ కేంద్రం ఈ విషయంపై సీరియస్ అయింది. ఏఐ సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాల్ వెంటనే ఖాళీ చేయాలని గల్గోటియాస్ యూనివర్సిటీని ఆదేశించినట్లు సమాచారం.